లోకమునకు వెలుగయుండి మనుషులందరినీ వెలిగించుచున్న దేవాది దేవునికే సమస్త మహిమ ఘనత ప్రభావములను చెల్లిస్తూ మీ అందరికీ నా శుభములు. ఈ రోజు నుండి మన వాక్య ధ్యానాంశము యోహాను సువార్త. యోహాను సువార్త క్రొత్త నిబంధనలో 4వ సువార్తగా ఉంది. దీనిని అపోస్తలుడైన యోహాను రచించినట్లు మనకు తెలియచేయబడింది. ఈ సువార్త ఇతర 3 సువార్తలైన మత్తయి, మార్కు, లూకా సువార్తలతో పోలిస్తే కొంచెం భిన్నమైన శైలిలో ఉండి లోతైన ఆత్మీయ భావాన్ని, మనిషిలోని ఆత్మను గురించి చాలా గూఢాంశాలను ఇందులో రాసినట్లుగా మనం చూస్తాం. ఈ సువార్తను అపోస్తలుడైన యోహాను సుమారు క్రీస్తు శకం 85 నుండి 95 మధ్యలో వ్రాసినట్లుగా చరిత్ర చెప్తుంది. యోహాను యేసుప్రభు యొక్క అత్యంత సమీప శిష్యులలో ఒకడు. అన్ని ప్రత్యేకమైన సమయాల్లో కూడా యేసుప్రభు వారితో 3 శిష్యులు ఎప్పుడు ఉండేవారు. వారు పేతురు, యోహాను, యాకోబు. అయితే సిలువ దగ్గర మాత్రం చివరి వరకు యోహానే మిగిలాడు. అలానే శిష్యులందరూ తక్కువ కాలంలోనే హతసాక్షులైపోయారు. కానీ చివరి వరకు ఈ అపోస్తలుడైన యోహానే బ్రతికి సేవ చేస్తూ ఒక సాధారణ మరణం పొందాడు. అయితే రోమా చక్రవర్తి డొమేషన్ కాలంలో యోహాను క్రీస్తుని గురించి బోధించినందుకు గాను ఎంతో హింసకు గురయ్యాడు. ఆయనను కాగే నూనెబాండిలో వేయించారని చెప్తారు. కానీ దేవుని కృపతో ఆయనకి ఏమీ కాలేదు. తర్వాత ఆయనను పద్మాసు ద్వీపంలో నిర్బంధించారు. అక్కడే ఆయన ప్రకటన గ్రంథాన్ని రాసినట్లుగా మనం చూస్తాం. ఇది ఆ కాలంలోని క్రైస్తవ రచయితలు రాశారు. కానీ బైబిల్లో మాత్రం హింస పొంది పద్మాసు ద్వీపంలో నిర్బంధించబడిన విషయం మాత్రం స్పష్టంగా రాయబడింది. యోహాను తన అనుభవాలను, యేసుప్రభుతో గడిపిన సమయాన్ని, ఇంకా ఆయన ద్వారా పొందిన ఆత్మీయ ప్రకటనలను ఈ సువార్తలో చాలా స్పష్టంగా రాశాడు. అందువల్ల ఈ గ్రంథంలో మనకు కనిపించే విషయాలు కేవలము స్వస్థతలు, అద్భుతాలు మాత్రమే కాదు గాని లోతైన ఆత్మీయ సత్యాలు ఇక్కడ మనకు కనబడతాయి. యేసుప్రభు వారిని చాలా వైవిధ్యంగా అన్ని పరిస్థితుల్లోనూ, అన్ని సందర్భాలలోనూ ఆయన ఎలా సరిపోయిన దేవుడై ఉన్నాడో, చాలిన వాడుగా ఉన్నాడో చాలా చక్కగా యోహాను వివరించడం మనం గమనిస్తాం. ఇది ఇతర సువార్తల కంటే తర్వాత రాయబడిందని పండితులు చెప్తారు. ఆ సమయానికి సంఘంలో అప్పటికే కొన్ని తప్పుడు బోధలు వచ్చి ఉండటం వలన, ముఖ్యంగా యేసుప్రభు నిజంగా దేవుడేనా లేదా కేవలం మనిషేనా అనే ప్రశ్నలు ఉద్భవించడం వలన యోహాను ఈ సువార్త ద్వారా యేసుప్రభు యొక్క సంపూర్ణ దైవత్వాన్ని, ఇంకా ఆయన సంపూర్ణ మానవత్వాన్ని చాలా స్పష్టంగా వివరించాడు. ఈ సువార్త యొక్క ప్రధాన ఉద్దేశాన్ని తానే స్వయంగా రాశాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనంలో మనకు తెలియచేయబడింది. ఆయన చెప్పినట్లు, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి వ్రాయబడెను అని రాశాడు. అంటే ఈ గ్రంథం మనమందరము జీవం పొందుకోవాలని రాయబడింది. అది ఎలా పొందుకోవాలి, అసలు ఆ జీవం అంటే ఏంటి, ఇలాంటి సంగతులన్నీ కూడా ఈ సువార్త అంతా చాలా స్పష్టంగా వివరించాడు యోహాను. ఈ సువార్తలో యోహాను యేసుప్రభు వారు చేసిన ప్రత్యేకమైన అద్భుతాలను కూడా వివరించి రాశాడు. యోహాను వీటిని సూచనలను పిలుస్తాడు. ఈ సూచనలు యేసుప్రభు యొక్క శక్తిని మాత్రమే చూపించడానికి కాదు గాని ఆయన మహిమను వెల్లడించడానికి, ఇంకా ప్రజలను విశ్వాసంలోకి నడిపించడానికి ఉద్దేశించబడ్డాయి. ఆయన దగ్గర నుంచి జీవం పొందుకోవడానికి ఉద్దేశించబడ్డాయి అనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఉదాహరణకు నీటిని ద్రాక్షరసంగా మార్చటం, గుడ్డివానికి చూపు ఇవ్వడం, లాజర్ను మృతులలో నుండి లేపడం వంటి సంఘటనలు యేసుప్రభు యొక్క దైవాధికారాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే నేనే అని ప్రభు తనను గురించి తాను చేసిన ప్రకటనలు. యేసుప్రభు వారు నేనే జీవాహారం, నేనే లోకమునకు వెలుగు, నేనే మంచి కాపరిని, నేనే గొర్రెలపో ద్వారము, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నేనే పునరుద్ధానమును జీవమునై ఉన్నాను అని చెప్పిన మాటలు ఆయన ఎవరో, ఏమై ఉన్నాడో, ఆయన మనకి ఏం చేయబోతున్నాడో ఇవన్నిటినీ కూడా స్పష్టంగా తెలియజేస్తా ఉన్నాయి. ఈ ప్రకటనలు పాత నిబంధనలో దేవునితో తనను సమానునిగా చూపిస్తూ ఉన్నాయి. యోహాను సువార్తలో ప్రేమ అనే అంశము చాలా ప్రముఖ పాత్ర వహించినట్లుగా మనం చూస్తాం. దేవుడు లోకంను ఎంతగానో ప్రేమించెను అని యేసుప్రభు వారు తన శిష్యుల్ని ఎంతగా ప్రేమించెనో చెప్పడము, శిష్యులు ఒకరినొకరు ఎలా ప్రేమించుకోవాలో ఆయన ఆజ్ఞ ఇవ్వడం ఈ సువార్తల్లో ప్రధానంగా మనకు కనిపిస్తాయి. ఈ ప్రేమ కేవలం భావోద్వేగం కాదు గాని, శరీర సంబంధమైనది అంతకంటే కాదు గాని, దేవుడు మనల్ని ప్రేమించినట్లుగా మనము ప్రేమించగలగడాన్ని గురించి యోహాను తన సువార్తలోనే కాదు, తాను రాసిన పత్రికలో ఇంకా వివరంగా చెప్పాడు. అంతేకాదు ఈ సువార్తలోని ప్రత్యేకమైన అంశాల గురించి చెప్పాల్సి వస్తే ప్రతి అధ్యాయం ఒక ప్రత్యేకమే. ఆదియందు వాక్యముండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అన్న దగ్గర నుండి ఆత్మ తిరిగి జన్మించటం అనే కాన్సెప్ట్ ని మనం యోహాను సువార్తలోని చాలా క్లియర్ గా చూస్తాం. ఆత్మకు ఆకలి దప్పికలు ఉంటాయని, అవి ప్రభు దగ్గరకు వస్తే మాత్రమే తీర్చబడతాయని యోహాను మాత్రమే రాశాడు. ఒక మనిషి పాపంలో నుండి చనిపోతే ఏమవుతుందో, ఆయన జీవాహారం ఎలా అయ్యారో, ఆయన అంటే ఇక్కడ యేసుప్రభు వారు ఎలా తాను జీవాహారంగా అయ్యారో, మంచి కాపరి గొర్రెల కొరకు ప్రాణం పెట్టి వారిని ఎలా కాపాడగలిగారో, దేవుని కుమారునిగా తండ్రితో సమానునిగా నేనే పునరుద్ధానమని
చెప్పి సత్యాన్ని గురించి ప్రభు విస్తరించి మాట్లాడిన సందర్భాలను ఈ యోహాను సువార్తలో మనం చూస్తాం. ఇంకా తన వారి కోసం ప్రార్థించటం, మనల్ని సత్యమందు ప్రతిష్ఠ చేయడం, ఇంకా ఆయనలో నిలిచి ఉంటేనే మనము బహుగా ఫలిస్తామని, ప్రభుని మహిమపరచగలమని, అసలు దేవుని మహిమపరచడం అంటే ఏంటో ఇలాంటివన్నీ కూడా తెలియజేసిన సువార్త యోహాను సువార్తే. అన్నిటికీ మించి మనకు పరిశుద్ధాత్మను గురించి ఎంతో ఎక్కువగా తెలియజేసిన సువార్త ఈ యోహాను సువార్త. ఇంత గొప్ప సువార్తను ధ్యానం చేయబోతున్నాం కదా, మనసులను సిద్ధపరచుకోండి. ఆయన మాటను వినడానికి మనం సిద్ధపరచుకుని వస్తేనే అప్పుడు మాత్రమే ఆయన వాక్యాన్ని మనం గ్రహించగలుగుతాం. నేను వ్యక్తిగతంగా చాలా సంగతులను నేర్చుకున్న పుస్తకం ఇది. మనిషి తత్వానికి దేవుని తత్వానికి ఉన్న వ్యత్యాసాన్ని చూపిస్తూనే మనము ఆ తత్వంలోనికి ఎలా షిఫ్ట్ అవ్వగలమో, అంటే దేవుని తత్వంలోనికి ఎలా మారగలమో, ప్రభు మన కోసం ఏం చేశారో, ఇంకా ఏం చేస్తూ ఉన్నారో ఎంతో అద్భుతంగా తెలియచేసిన పుస్తకం ఈ యోహాను సువార్త. యోహాను సువార్తలో ఉపయోగించిన భాష చాలా సరళంగా ఉంటుంది, కానీ ఈ సరళమైన పదాల వెనక లోతైన ఆత్మీయ అర్థం ఉంటుంది. అందువల్లే ఇది కొత్తగా చదివే వారికి కూడా అర్థమవుతుంది, అలాగే లోతుగా అధ్యయనం చేసే వారికి కూడా అమూల్యమైన సత్యాలను అందిస్తుంది. ఈ సువార్తలో విశ్వసించుట అనే పదం చాలా సార్లు మనకు కనబడుతుంది. యేసుక్రీస్తును విశ్వసించడం ద్వారా నిత్య జీవం పొందవచ్చని యోహాను నిరంతరం చెప్తూనే ఉన్నాడు. ఇది ఈ గ్రంథం యొక్క ప్రధాన సందేశం. మొత్తంగా యోహాను సువార్త ఒక ఆత్మీయ లోతు కలిగిన గ్రంథం. ఇది మనల్ని యేసు ప్రభుని గురించి ఆలోచించమని మాత్రమే కాదు గాని ఆయన వ్యక్తిగతంగా తెలుసుకోవాలని, ఆయనను విశ్వసించాలని, ఆయనలో ఉన్న జీవం మనం పొందుకుని ఆయనలో జీవించాలని పిలుపునిస్తుంది. యోహాను మనకు యేసు ప్రభు ఎవరో చూపించి ఆయనలోనే నిజమైన జీవం ఉంది అని తెలియచేశాడు. ఇంకా దాన్ని పొందుకోవడానికి మనం ఎందుకు ఆలస్యం చేయాలి? ప్రార్థించుకొని ఇంకా తర్వాత ధ్యానం నుండి యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి మొదలు పెడదాం. అందరూ సిద్ధపడండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన మా దేవ తండ్రి, నీకు స్తోత్రాలు. ఈ లోకంలోనికి నీవు వెలుగుగా వచ్చి నేను వెలుగై ఉన్నాను అని నువ్వు చెప్పినట్లుగానే మమ్మల్ని కూడా మీరు కూడా వెలుగై ఉన్నారు ఈ లోకానికి అని చెప్పి మమ్మల్ని మీ రూపంలోనికి, మీ స్వరూపంలోనికి మార్చడానికి ఇష్టపడి మీ గురించిన ప్రతి సంగతిని యోహాను ద్వారా మాకు తెలియచేయబోతున్నందుకే మీకు స్తోత్రాలు. ఈ గ్రంథాన్ని మేము ఎలా ధ్యానించాలో నీ ఆత్మ నడిపింపును మాకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏ ఒక్క సంగతిని కూడా మేము విస్మరించకుండా ప్రతి సంగతిని డీటెయిల్డ్ గా ధ్యానం చేయడానికి మీరే మీ కృపను అందించి నడిపించమని తండ్రి, ఎంతమంది ఈ ధ్యానంలో పాల్గొంటున్నారో వారందరినీ కూడా దీవించి జీవం పొందుకున్నట్లుగా సహాయం చేయమని వేడుకుంటూ, నిత్య జీవం వరకు మేము విడవబడకుండానట్లుగా, మేము మిమ్మల్ని విడిచిపోకుండానట్లుగా మాకు సహాయం చేసి నిత్య జీవంలోనికి మమ్మల్ని చేర్చుకోమని ప్రాధేయపడుతూ ఈ మనలన్నీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో బ్రతిమాలుతున్నాము తండ్రి, ఆమెన్. రేపటి ధ్యానంలో మళ్ళా తిరిగి కలుద్దాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడైనను గాక. ఆమెన్.